నవాజ్ షరీఫ్ ఇప్పుడు ఏం జరగలేదే. చివరగా చెప్తున్న వర్మ, మనం అత్యుత్సాహంలో ఛానల్స్ అన్ని కూడా మునీర్ అనేవాడు ఇదైపోయాడు అదైపోయాడు. మునీర్ తప్పుగా మాట్లాడాడు, అందులో సందేహం ఏం లేదు. కానీ వాడు నిన్న టెరిటోరియల్ ఆర్మీ బహుగా సైన్యంతో మాట్లాడుతూ గట్టిగా మనం పాకిస్తాన్ ప్రజలందరూ సైనిక దళాలతో ఉన్నారు, మనమేం వెనక్కి వెళ్ళే అవసరం ఏమి లేదు అని నిన్న మునీర్ అనేవాడు మాట్లాడింది కూడా ఇప్పుడు టీవీలో వస్తూ ఉంది. కాబట్టి నిజాలు ఎంత, హడావుడు ఎంత. దీన్ని ఎవరైనా ఏమైనా విమర్శిస్తే నిజాలు చెప్పండి, మాకు ఏం జరిగింది, ఎందుకు తగ్గారు, మీ మీద ఒత్తిడి తెచ్చారా అని ఇలాంటివి అడిగితే మటుకు దేశభక్తులు కాదు దేశద్రోహులు. అందులో కూడా సాఫ్ట్ టార్గెట్స్ లాగా ప్రకాష్ రాజ్ వారి మీద ఇంకొకరి మీద దాడి చేసేయటం ఇది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంత బిల్డప్ ఎందుకు అవసరమైంది? ఈ బిల్డప్ కారణం ఏంటి? ఇంత బిల్డప్ జరుగుతుందంటేనే మీకు తెలుస్తుంది అసంతృప్తి అన్నదాన్ని చల్లార్చే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. నిన్న మోదీ గారు ఆ స్థావరాన్ని సందర్శించడం కూడా అందులో భాగమే. ఇక్కడే మీకు ఇంకా ఆసక్తికరమైన విషయం చెప్పాలంటే, ట్రంప్ మాట మనం విన్నామా కాదు, ట్రంప్కి అసలు నోబెల్ బహుమతి ఇవ్వాలంట. భారత పాకిస్తాన్ల మధ్య శాంతిని సాధించినందుకు ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలి అని, అది లేటెస్ట్ న్యూస్ వర్మ. ఇదిగోండి ఆ లేటెస్ట్ న్యూస్లో ఇది. ఈరోజు ఒక మీడియా గోష్ఠి జరిగింది, ఈరోజు అంటే రాత్రి ఉంటుంది. ఈ మీడియా గోష్ఠిలో పాకిస్తాన్ రిపోర్టర్ పదే అడుగుతున్నాడు ఆ విదేశాంగ ప్రతినిధిని ఏమని అంటే, మోదీ ఒప్పుకోలేదు కదా, మోదీ శాంతి దీనికి ఒప్పుకోలేదు కదా, మీరు కోపంగా ఉన్నారా అంటే ఆ ప్రతినిధి దీనికి స్పష్టంగా జవాబు చెప్పకుండా వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పీస్ వీఆర్ అనే చెప్పి సరిపెట్టాడు. వీడేమని హెడ్డింగ్ ఇస్తాడు, ఆ విలేకరి నోరు మూయించాడట. ఇది అన్నీ మనకేదో జరిగినట్టు, అనుకూలంగా జరిగినట్టు. ఇది కూడా అంతే.